ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునాములు అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మరి 6వ వచనం చదువుకుందాము. 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండిని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ సందర్భము మనం చూసినట్లయితే దావీదు అతని యొక్క మరి అనుచరులు సిక్లగ్ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నారు. వాళ్ళు మరి యుద్ధానికై బయటికి పోయినప్పుడు అక్కడ చూస్తున్నాము, అమాలేకులు వచ్చేసి పట్టణం అంతా కాల్ చేసుకునేదంతా దోసుకొని పోయినారు. వాళ్ళు తిరిగి వచ్చి చూసినప్పుడు ఏమీ లేదు అక్కడ. అప్పుడు ఆ ప్రజలు ఎంతో దుఃఖంతో ఉంటారు. అన్నీ కోల్పోయినామే, ఎందుకు, ఇదిగో ఈ దావీదును బట్టే కదా అని దావీదు మీద వాళ్ళు తిరుగుబాటు చేసినారు. దావీదును మరి దూషిస్తుంటున్నారు, మరి రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. ఎటువంటి కష్టమైన సందర్భం దావీదుకి ఏర్పడినది చూడండి. తను సహకరించిన ప్రజలే ఇప్పుడు తన మీద తిరుగుబాటు చేశారు. అయితే దావీదు చేసిన కార్యం ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రియమైన వాళ్ళారా, మన అంశం ఇది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉండేటప్పుడు, ఎంతో మరి భయంకరమైన పరిస్థితి, రాళ్లతో కొట్టి చంపుతామని మరి చుట్టూ ప్రజలంతా చేరినారు. అంతగా వారు మరి దావీదు మరి వ్యతిరేకించినారు. అయితే దావీదు మరి అటువంటి డిస్టర్బ్డ్ సమయంలో కూడా తన దేవుని బట్టి ఆయన మరి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ధైర్యం తెచ్చుకున్నాను. ఇది మనక జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎటువంటి దుఃఖ సందర్భంలో అయినప్పటికీ కూడా, ఎటువంటి మరి కష్టం వచ్చినప్పటికి కూడాను, కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతే నీవు చేతగాని వాడు ఉదు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం ఎవరు చూడాలా? దేవుని వైపు. మన దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడు. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే, 2 కొరింథీయులకు అపోస్తలుడు పౌలు ఏమంటాడు, 2 కొరింథీయులకు 4వ అధ్యాయము మరి 8-9 వచ్చిన వాళ్ళు ఏమంటాడు, ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడే వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమపడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎట్లాగా? ఎందుకంటే ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఆ విధంగా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని, ప్రభువా మరి నాకు సహాయం చేయని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రభు సహాయం చేసినాడు. దావీదు తిరిగి కోల్పోయిన సమస్తము దేవుని కృప ద్వారా మరి సంపాదించుకోగలిగినాడు. ఇది మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన రహస్యం. మన కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సహించలేనటువంటి సందర్భాలు కూడా రావచ్చు. అయితే మనం కృంగిపోకూడదు, విసిగిపోకూడదు. ఏం చేయాలి? మనం దేవుని వైపు చూడాలి. మన దేవుని, ప్రభా నీవే దిక్కు, నీవే నాకు మార్గం, నీవే నాకు శరణ్యం అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు ఆయన మనలను సంపూర్ణంగా రక్షిస్తాడు. దావీదు కోల్పోయిన సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. ఒక్క విషయం కూడా అది కోల్పోలేదు, అన్నిటి సంపాదించుకున్నాడు. ఎందుకు? దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి. ప్రియమైన సోదర సహోదరి, దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనకేం జరుగుతుంది? అది ఆయనే మనలను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అట్లాగే దేవుడు మనం బలపరచాలంటే కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు దానియేలు గ్రంథం దానికి మునుపు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 37వ వచనంలో, మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపడి నీ పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించుగా నీ ప్రవేశింపవు, అతడు ఇశ్రాయేలును దాన్ని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. ఇది ఈ సందర్భం ఏంటంటే, మోషే ఇక్కడ మరి తన యొక్క మరి జీవితకాలం అయిపోతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఆ యొక్క వాగ్దాన దేశంలో నడిపించలేవు జనులను, నీ కొరకై నేను మరి యెహోషువను ఏర్పరచుకున్నాను అన్నప్పుడు జనులందరికీ దగ్గర పక్షంగా చెప్తుంటున్నాడు. యెహోషువను నేను ఏర్పరచుకున్నాను కాబట్టి అతని బలపరచుమని. కాబట్టి దేవుడు మనల్ని ఎట్లా బలపరుస్తాడంటే తన సేవకుల ద్వారా కూడా బలపరుస్తాడు. అప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి, మోషే నువ్వు ధైర్యం తెచ్చుకుని యెహోషువ అని చెప్తుంటున్నాడు. కాబట్టి మనల్ని ఎట్లాగా ఆయన తన సేవకుల ద్వారా కూడా మనం హెచ్చరించేవాడుకుంటున్నాడు. ఆ విధంగా యెహోషువను బలపరిచి యెహోషువనే మరి ప్రజలను నడిపించి, మనకు తెలిసిన విషయమే, తర్వాత ఆ యొక్క వాగ్దాన దేశంలో నడిపించినాడు. దీనికి కారణం దేవుడు మోషే అంటే తన సేవకుని ద్వారా ఇక్కడ మరి యెహోషువను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మరి దానియేలును కూడా ధైర్యపరుస్తున్నాడు. ఎట్లా బలపరుస్తున్నాడు అంటే 10వ అధ్యాయము దానియేలు యొక్క దర్శనంలో ఇక్కడ దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే 10వ అధ్యాయము 19వ వచనంలో గమనిస్తుంటున్నాము.
రైట్ 18, 19 కలిసింది. అతడు మరలా నన్ను ముట్టి మరలా నన్ను ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగునాక, ధైర్యం తెచ్చుకును అని నాతో చెప్పెను. ఎవరు? అతడు అంటే మరి దేవుని దూతను పంపిస్తున్నాడు. దేవుడు తన దూతను పంపించి ఏం చెప్తున్నాడు? భయపడకు దానియేలు, నేను నిన్ను ఏర్పరచుకునిట్టున్నాను. కాబట్టి తన దూత ద్వారా కూడా దేవుడు మనను ధైర్యపరిచేవాడుకుంటున్నాడు. ఆ విధంగా మరి క్లిష్ట సందర్భంలో దానియేలుకు ధైర్యం చెప్పి, నీకు శుభం కలుగుతుంది, నీకే విధమైన కష్టం కలగదు. అయితే మరి ఈ విధంగా దేవుని దూత బలం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా, దేవుని దూత ద్వారా అట్లా కూడా బలపరిచేటువంటి కార్యాన్ని దానియేలు తన జీవితంలో చూసిన వాడుకుంటున్నాడు. అదేవిధంగా ఇంకా ఈ విధంగా మనల్ని బలపరుస్తాడంటే, మనం ఒకరినొకరికి హెచ్చరించుకుంటూ ద్వారా కూడా బలపరిచేవాడుకుంటున్నాడు కదా. చూస్తుంటున్నాం చూడండి, మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు 3వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి ఏమంటాడు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే కదా మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది. కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. అట్లా సమాధానం మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలంట? మనం ఒకరికొకరము ప్రోత్సాహపరుచుకునే వాళ్ళంగా ఉండాలా. కాబట్టి దేవుడు మన సహోదరుల ద్వారా కూడా మనల్ని బలపరిచేవాడుకుంటున్నాడు. తన సేవకుల ద్వారా బలపరుస్తాడు, తన యొక్క మరి దూత ద్వారా కూడా బలపరుస్తాడు, తన వాక్యం ద్వారా బలపరుస్తాడు, మరి దేవుని యొక్క సన్నిధి ద్వారా బలపరుస్తాడు. అదేవిధంగా మనకు మరి సహోదరుల ఒకరినొకరు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మీది వరకు ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే కనుక మరియు కృతజ్ఞతలయ్యుండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధము పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు, సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి ఈ విధంగా మీరు ఒకరినొకరు ధైర్యపరచుకోండి. దేవుని వాక్యం ద్వారా, పాటల ద్వారా, పద్యముల ద్వారా ఆయన వాక్యం ఎక్కడ ఉండాలా? మన హృదయంలో నింపుకొని ఉండాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం మన హృదయంలో నింపుకుంటామో ఇటువంటి ఆదరణ, ఇటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి దావీదు ఏ విధంగా తన దేవుని బట్టి పొందుకున్నాడని చెప్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో అటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే ఏముండాలా? మన దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలు, ఆయన హెచ్చరికలు మన హృదయంలో నిండినట్లయితే ఆయన హెచ్చరించేవాడుకుంటున్నాడు, ధైర్యపరచకుండా భయపడకుము అంటాడు. ఏదైనా భయమైన సందర్భాల్లో ఆయన యొక్క మాట భయపడకుము, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటున్నాను. కాబట్టి దేవుడే నీకు తోడుగా ఉంటున్నానని చెప్పినప్పుడు ఇంకా భయం ఏంటి? కాబట్టి మనము ఈ కార్యంలో మరి దేవుని ద్వారా దావీదు బలపరచబడినాడు. అట్లాగే మనం చూస్తున్నాము ఆయన మరి చూసినట్టయితే ఆయన పొందిన గాయముల ద్వారా కూడా బలపరిచిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే ఆయన ఒకసారి పునరుత్థానం తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులు మరి యెరూషలేము నుంచి ఎమ్మాయి అని ఊరికి వెళ్తుంటున్నారు. ఎమ్మాయి అని ఊరు వెళుచు మరి అక్కడ చూసినట్లయితే మరి ఏం చేస్తున్నారు? వారితో కూడా నడుస్తుంటున్నాడు. అప్పుడు వారికి వాక్యము బోధించినప్పుడు, వారితో నడిచినప్పుడు ఆయన మరి వారికి అనేక కార్యాలు బయలుపరిచినాడు. అంత మాత్రం కాకుండా మరి శిష్యులందరూ కూడా భయాక్రాంతులై, ఎట్లాగో యేసుప్రభువుని చంపేసినారే ఇంక మన సంగతి ఏమో అని భయాక్రాంతులై ఉన్నప్పుడు వారి మధ్యలో నిలిచి యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఇదిగో తన చేతులను పాదములను వారికి చూపినాడు. ఏమున్నాయి చేతుల్లో పాదములు? ఆయన గాయాలు ఉంటున్నాయి కదా. కాబట్టి ఆయన గాయములు చేసినప్పుడు ఇదిగో చూడండి అన్నప్పుడు వారికి ధైర్యం వచ్చేసింది. ఓ, ఈ గాయములు పొందడం ద్వారా మనలను విమోచించుతున్నాడు. అంత మాత్రం కాదు, వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము, చూడుము నిన్ను నా అరిచేతిలో చెక్కునుంటున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క గాయములను, తన యొక్క త్యాగాన్ని, తన యొక్క మరి శ్రమలను మనకు చూపించినప్పుడు మన శ్రమలు ఎన్నదగినవి కాదు. ప్రియమైన సోదరి ఈ విధంగా మరి ఏమంటున్నాడు? 49వ అధ్యాయంలో యెషయా గ్రంథం మనం చూసినట్లయితే మరి 16వ వచనం, చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనే ఉంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! దేవుడు నన్ను తన అరిచేతిలో చెక్కుకుంటున్నాడు. అందుకొరకే యోహాను సువార్తలో ఏమంటాడు? నా చేతుల్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఎవడు నన్ను అక్కడి నుంచి దొంగలించలేడంటాడు. కాబట్టి ఆయన చేతుల్లో మనకేముంది? భద్రత ఉంటున్నది. కాబట్టి ఎంత గొప్ప వాగ్దానం. కాబట్టి దావీదు ఏ విధంగా తాను ధైర్యపరుచుకున్నాడు ఆయన సముఖం ద్వారా, అట్లాగే దేవుడు ఎట్లా బయలుపరుస్తాడు? తన సేవకుల ద్వారా బలపరుస్తాడు.
మరి యొక్క దూతల ద్వారా కూడా బలపరుస్తాడు. మరి సహోదరుల ద్వారా ఒకరొకరం బలపరచబడతాము. అట్లాగే ఆయన పొందినట్టు గాయముల ద్వారా మనం చూసినప్పుడు వాగ్దానాల ద్వారా బలపరచబడతాం. ఆ విధంగా దేవుడు మనం బలపరచును గాక.